ఏమైంది మా అట్లుండవు? పద్మ ఆంటీ కూతురు మళ్ళీ ఇంటికి వచ్చి కూర్చొని ఉంది. హస్బెండ్ జతలో ఫుల్ గొడవలంట. ఓ వాళ్ళది అరేంజ్ మ్యారేజ్ కదా. ఆ అబ్బాయి అంతా అబద్ధాలే చెప్పిండాడు. మళ్ళీ ఇప్పుడు నిజాలు తెలుస్తా ఉంది. అందుకే మమ్మీ అరేంజ్ మ్యారేజ్ అస్సలు చేసుకోకూడదు. స్టార్టింగ్లో ఎంత మంచోడు అన్నారు. లవ్ మ్యారేజ్లో ఒకరితో ఒకరికి అండర్స్టాండింగ్ ఉంటుంది, ఎలాంటి గొడవలు రాదు. అదే ఈ అరేంజ్ మ్యారేజ్ అయితే మాటకు ముందర పేరెంట్స్కి టెన్షన్. లవ్ మ్యారేజ్లో అసలు ఈ డౌరీ ఇలాంటి డిమాండ్స్ ఏది ఉండదు, కానీ అరేంజ్ మ్యారేజ్లో చూడు ఎన్ని డిమాండ్స్ ఉంటాయో. అయినా మా పేరుకే అరేంజ్ మ్యారేజ్, పెళ్లి కన్నా ముందు వేరే వాళ్ళతో అఫేర్ ఉంటే ఈ మధ్య కేసెస్ చూస్తలేదా. అందుకే అరేంజ్ మ్యారేజ్ చేసుకోకూడదు, లవ్ మ్యారేజే బెటర్. మా అరేంజ్ మ్యారేజ్లో అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, రెస్ట్రిక్షన్స్ ఉంటుంది. కానీ లవ్ మ్యారేజ్లో అట్లా ఏమి ఉండదు. మనకి ఏ డ్రెస్ కావాలి వేసుకోవచ్చు, మన గురించి వాళ్ళకి ఫస్టే తెలిసింటుంది కాబట్టి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు, మనం ఫ్రీగా ఉండొచ్చు. ఎవరైనా అరేంజ్ మ్యారేజ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎదులని చెప్పుకోరు కదా, మంచోళ్ళలాగే బిల్డప్ ఇస్తారు. పెళ్లి తర్వాతే కదా తెలిసేది. అదే లవ్ మ్యారేజ్ అనుకో, వాళ్ళ ప్లస్ మైనస్ అంతా ఫస్ట్ నుంచే తెలిసి ఉంటుంది కాబట్టి అంత ప్రాబ్లం అవ్వదు ఫ్యూచర్లో. అయినా మమ్మీ ఈ మధ్య అరేంజ్ మ్యారేజ్లో డివోర్స్ కేసెస్ ఎక్కువ తెలుసా, ఎక్స్టర్నల్ అఫేర్స్ అది ఇది డౌరీ బా. కానీ లవ్ మ్యారేజే బెస్ట్, ఏమీ ఎక్స్పెక్టేషన్స్ ఉండదు. అరేంజ్ మ్యారేజ్లో అబ్బాయి ఆస్తి చూసి ఇచ్చేస్తారు, అబ్బాయి క్యారెక్టర్ని అస్సలు పట్టించుకోరు, దానివల్లే కాంప్లికేషన్స్ వచ్చేది. కానీ లవ్ మ్యారేజ్లో క్యారెక్టరే ఫస్ట్ చూస్తాం కాబట్టి అస్సలు ప్రాబ్లమ్స్ రాదు. అందుకే మా అరేంజ్ మ్యారేజ్ కన్నా లవ్ మ్యారేజే బెస్ట్. ఒకటి ఇచ్చినాను అనుకో, అప్తాల నుంచి చూస్తూ ఉంటాను. లాస్ట్లో నువ్వు చెప్పేది ఎట్లుందంటే నువ్వు మాత్రం లవ్ మ్యారేజే చేసుకోవాలా, అంతే కదా. నేనేమంత గుగ్గునపో. నిజాలు చెప్తే కూడా తట్టుకోలేరు వీళ్ళు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వచ్చినావా? ఇక్కడ కాబట్టి ఎప్పుడు కావాలో అప్పుడు వస్తావు. అత్తగారింటికి పోతే కదా నీకు తెలియబోయేది. ఇక్కడ కాబట్టి ఆరాంగా టీవీ చూస్తూ ఉండవు, అత్తగారింటికి పోతే కదా తెలియబోయేది నీకు. ఇడు ఉండవు కాబట్టి ఇంత ఎగురుతూ ఉండవు, అత్తగారింటికి పో, అప్పుడు తెలుస్తుంది నీకు బాధేమనేసి. బాయ్ మా, నేను బయటికి వెళ్ళి వస్తా. ఇక్కడ కాబట్టి బయట ఎప్పుడు కావాలో అప్పుడు తిరిగేకపోతావు, అత్తగారింటికి పోతే కదా నీకు తెలియబోయేది. ఇక్కడ కాబట్టి నీ ఆర్డర్ పెట్టుకొని ఉండవు, అత్తగారింటికి పోతే కదా తెలియబోయేది. ఇక్కడ కాబట్టి 12 అయినా పండుకొనే ఉండవు, అత్తగారింటికి పోతే కదా తెలియబోయేది నీకు. ఇక్కడ కాబట్టి ఇన్ని షాపింగ్ చేస్తూ ఉండవు, అత్తగారింటికి పోతే కదా తెలియబోయేది నీకు. అంత సఫర్ అవ్వాలంటే మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? దానికన్నా పెళ్లి లేకుండా హ్యాపీగా ఉండొచ్చు కదా. ఇది రియలైజేషన్. నందు, నీకు నా బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్తున్నాను కదా, సంజు అని. చూడు, రవి మేమిద్దరు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. హాయ్ బ్రో. ఇద్దరు చాలా క్లోజ్. చూడు బ్రో, వర్షం వేరే పడుతుంది, చెప్పాలి కదా, కారైనా తెచ్చుంటాను. చూడు కావ్యకి ఇప్పుడే ఫీవర్ 1 వీక్ నుంచి. ఒక పని చేస్తాం, మేము అక్కడ షాప్ దగ్గర నిల్చుకొని ఉంటాము, వర్షం తగ్గినాక వస్తాం, ఓకేనా? వర్షమా? ఎక్కడరా? వాన్ నుంచి రోడ్ అంతా తడిచిపోయింది చూడు. సరదా బండి ఎక్కువ. కావ్య వచ్చి నా బండి ఎక్కువ, వాడికి రాదు తోలేకి. ఇప్పుడు రావట్లేదా రా వర్షం మీకు? వచ్చి నా పక్కన కూర్చో. కావ్య ఏం కావాలి నీకు? సంజు, నాకేం ఇష్టం అన్నీ తెలుసు. కానీ మీరు సెల్ఫీ తీసుకుందాం. సరే దాకా నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. నందు, మా రిలేటివ్స్ అంతా మా రోడ్లోనే ఉంటారు, నేను నీతో వస్తే వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. నేను సంజుతో వెళ్తానులే. బ్రో, నేను కావ్య వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ లాగా, నేను డ్రాప్ చేస్తా కదా, నువ్వు బయలుదేరు బ్రో. అవునా? బయలుదేరు బ్రో, బయలుదేరు. బాయ్. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోనూ, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. బబ్లు, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తా ఉండా, మమ్మీ డాడీని ఎలాగైనా ఈ మ్యాటర్లో ఒప్పించరా. అబ్బాయి వచ్చి ఇంట్లో మాట్లాడతాడు. నిన్ను లవ్ చేసిన తలకు మాసినోడు ఎవడు వాడు? రే, ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. పోయి నీ జిడ్డు ముఖాన్ని ఎవరు లవ్ చేస్తారు? నీ ముఖానికి అందుకే ఎవరు గర్ల్ ఫ్రెండ్ లేదు, అట్లీస్ట్ నాకు బాయ్ ఫ్రెండ్ అయినా ఉంటాడు. పోయి నిన్ను లవ్ చేసిన అంటే వాడి జీవితం నాశనం అయిపోయింది, చచ్చినాడు వాడు. ఏం చేస్తాడేమో. ఒక పని చెయ్యి, వాడి ఫోటో ఎవడో నాకు చూపి, ఫస్ట్ వాడికి దండేసి దండం పెడతా, మళ్ళీ అంటే చూద్దాం, వాడు బతికే అంతేమో, తప్పదు. చూడు, నీకు హెల్ప్ చేసేకి ఇష్టం లేకపోతే లేదు అని చెప్పు, ఎక్స్ట్రాలంతా మాట్లాడద్దు.
అయినా నీ బర్రె గొంతుకి ఎట్లా చెప్పన్నాడు వాడు? నువ్వు ఎంత పెద్ద సైకో అని తెలుసా వాడికి? ఒకసారి నీ సైకోయిజం చూపి, జీవితంలో నీ జోలికి రావడం వల్ల పక్క. ఫ్యూచర్లో నీ ముఖానికి ఎవరు పడతారు నేను చూస్తానులే. నీది అదే ముఖం కదా, నా తమ్ముడే కదా. సర్లే ఒక పని చేయి, వాడు వాట్సాప్ నంబర్ పంపి, పొద్దున్న లేస్తని నీ ఫోటో పంపిస్తా ఒకటి. నువ్వు ఎట్లేస్తావు కదా, అది ఫోటో పంపిస్తా. దాన్ని చూసి వాడు నిన్ను లవ్ చేసినాడంటే గ్రేట్. టూ మచ్గా మాట్లాడుతావు బబ్లు నువ్వు. మెంటల్తో ఏం చేయాలో తెలియకుండా, ఏమీ తెలియకుండా ఊరికి నేను లవ్ చేసి నరకంలో పడిపోతాడు వాడు. ప్లీజ్ వాడి నంబర్ నాకు, నేను వాడిని కాపాడుకుంటా. ఒక అబ్బాయి జీవితం ఇంకొక అబ్బాయికే తెలుసు. నా మాట ఇచ్చే, వాడి జీవితం నాశనం చేయదు ప్లీజ్. పిట్ట ముఖం వేసుకొని వాడు పడినాడంటే నువ్వు పక్కా ఫిల్టర్లు యూస్ చేసింటావు కదా, స్నాప్చాట్ ఫిల్టర్ ఎఫెక్ట్ ఇవన్నీ పక్కా. లేండి నీ ముఖానికి అంత సీన్ లేదు. లవ్ మ్యాటర్లో హెల్ప్ చేయరా అంటే వీడే బ్రేకప్ చెప్పించేలాగా ఉన్నాడు. ఇది రియలైజేషన్. మన అపార్ట్మెంట్లో వినాయక చవితి సెలబ్రేషన్ జరుగుతోందంట. ఒక్కొక్క ఫ్లాట్ వాళ్ళు 2000 ఇవ్వాలంట. వీళ్ళకి వేరే పని పట్టలేదు, డబ్బులు ఇచ్చేది అందరూ, బిల్డప్ కొట్టేది 2-3 ఆడ. అదే 709ది 708ది, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా. నిజంగా అట్ట మండుతుంది. ఏమో వీళ్ళ ఇంటి నుంచి దుడ్డు తెచ్చి చేసేట్టుగా. ఏం సార్ చూడలే, మనం ప్రసాదం పోతే ఫస్ట్ వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ మొగుడులకి, వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళకే ఇచ్చుకొని వచ్చినారు. మనకంతా ఇచ్చినారా? ప్రతి ఒక్కరిని ఎట్ట చూస్తారంటే మనమేమో చీప్గా ఉండం. అట్లా ఇట్లా వాళ్ళ బతుకులు మనకు తెలుసు, కానీ మనల్ని ఇట్లు చూస్తారు. గేమ్స్ కూడా పెడతా ఉండారంట, మ్యూజికల్ చైర్. ఆ బిల్డప్ రాణీలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఆడతారు. మనం ఏమైనా ఆడకపోతే టక్కని చైర్ లాగేసి వాళ్ళు కూర్చొని వాళ్ళే విన్నర్ అయిపోతారు. లాస్ట్ టైం అంకల్ ఎట్లా చీట్ చేస్తున్నాడు కదా, వేరే వాళ్ళ చైర్ లాక్కొని ఆయనే విన్నర్ అయిపోయినాడు. అంత మాత్రానికి గేమ్స్ ఎందుకు పెట్టేది? డైరెక్ట్ వాళ్ళే ప్రైజ్ తీసుకొని పోవచ్చు కదా ఇంటికి. వీళ్ళు చూసేసి మేము క్లాప్ కొట్టా ఉండాలా. పాటలు పెడతారు చూడు, వాళ్ళ మొబైల్కే కనెక్ట్ చేస్తారు, వాళ్ళకి ఇష్టమైన పాటలే పెడతారు. మనం ఏమన్నా వద్దు వేరే పాట పెట్టుంటే, లేదంటే ఈ పాటే బాగుంది అనేసి మనకు అంటారు. మనం ఉత్తే దుడ్డు ఇచ్చేకే పోవాలా అంతే, అంతవరకే మంది. మళ్ళీ సెలబ్రేషన్ అంతా వాళ్ళది. మళ్ళీ అందరిని అడుగురు, వినాయకుడు మీకు ఓకేనా, ఈ డెకరేషన్ మీకు ఓకేనా, ప్రతి ఒక్కటి సరీనా, ఏమీ అడుగురు. వాళ్ళకి ఇష్ట ప్రకారం వాళ్ళకి ఏం కావాలో అది చేసుకుంటారు. సెలబ్రేషన్కి ఎంత అయింది ఆ లెక్కలంతా కూడా చెప్పాలి తానే. అపార్ట్మెంట్లో ఎప్పుడు అందరూ దుడ్డు ఇస్తారో అప్పుడు అందరికి తెలియాలా ఎంత అయింది ఖర్చు, దేనికి ఎంత అయింది, ఏమీ చెప్పరు. అది లోపలనే. అవును కదా, లాస్ట్ ఇయర్ ఎంత అయింది ఏమని చెప్పలేదు. ప్రతిదానికి వ్యాలిడ్ బిల్తో పాటు ప్రూఫ్ బిల్ పెట్టాలి వాట్సాప్లో. లాస్ట్ ఇయర్ వినాయకుడి పక్కన ఇట్లా నిల్చుకొని ఫోటో పడదామంటే అలౌ చేయలేదు నన్ను. వద్దు అంటే ఆడు నిల్చుకోకూడదు అన్నారు. కొంచెం తర్వాత చూస్తే వాళ్ళు వాట్సాప్ స్టేటసే వినాయకుడిని హగ్ చేసి పట్టుకొని ఉన్నారు. అప్పుడు వాళ్ళకంతా అలా ఉంది, మనకు లేదు. లాస్ట్ టైము దేవుడి ముందర స్వీట్స్ మళ్ళీ ఫ్రూట్స్ పెట్టినారు కదా, అది వాళ్ళ ఫ్లాట్కే పార్సల్ చేసుకున్నారు. ఎవ్వరికి ఇవ్వలేదు తెలుసా. ఇప్పుడు అందరూ డబ్బులు వేసినప్పుడు అందరికీ ఇవ్వాలి కదా, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. మనకి వాళ్ళ మాదిరి బిల్డప్ ఇచ్చేకి రాదు. వాళ్ళకి బిస్కెట్ వేస్తారు చూడు, ఆ అలవాటు అంతా మనకు ముందు నుంచి లేదు. వాళ్ళకి అట్టా వాళ్ళకే సరిపోతుంది అది. సరేనా? అది ఏదో గూగుల్ పే నెంబర్ పంపించింటారు చూడు, దానికి దుడ్డు పంపించే చాలు. సెండ్ చేసి గ్రూప్లో స్క్రీన్ షాట్ పెట్టేసిన.